ఇల్లాలు ప్రియురాలు పార్ట్ 4 ఇచ్చాను కదా! మళ్ళీ ఎందుకు ఇచ్చాను, ఏమైంది అని చెప్పేసి నేను లాస్ట్‌లో చెప్తున్నాను. వినేయండి. అండ్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇల్లాలు ప్రియురాలు పార్ట్ 5. సారీ కట్టుకొని దేవ్ గదిలోకి వెళ్తుంది మేఘ్న. మేఘ్నను చూసి ఇందాకే బాగున్నావు ఇప్పటికన్నా అంటాడు దేవ్. సార్ మీరు కట్టుకోమన్నారనే కట్టుకున్నాను అంది మేఘ్న. నేను చెప్పానని చేశావు. నీకు రెడీ అవ్వాలి అనిపించి వస్తే చాలా బాగుండేదానివి అంటాడు. ఇందాక ఉన్న మూడ్ ఇప్పుడైతే పోయింది పూర్తిగా. వెళ్ళి నార్మల్ డ్రెస్ వేసుకో అంటాడు. మేఘ్న రూమ్లో నుంచి బయటకు వెళ్తుంటే అమ్మ బాబు భలే వదిలేస్తారు దీన్ని. కూతురు వారం రోజులు ఇంటికి రాదన్నా కానీ హ్యాపీగా ఉన్నారు అంటే ఎలా పెంచారో ఏంటో అని గొనుకుతూ ఉంటాడు దేవ్. మేఘ్నకి అవన్నీ వినిపిస్తుంటే ఏడుపొస్తుంది. దేవ్ అన్న మాటలు తలుచుకొని మరీ ఏడుస్తూ ఉంటుంది మేఘ్న. ఒక 10 మినిట్స్కి మామూలు అయ్యి కళ్ళు తుడుచుకుంటుంది. ఆయన అన్నదానిలో తప్పు ఏమీ లేదు కదా, కానీ ఇందులో మా అమ్మ నాన్న తప్పు ఏమీ లేదు, మొత్తం నాదే అని బాధపడుతుంది. దేవ్ సార్ మీరు నన్ను ఎన్ని మాటలు అన్నా నేను భరిస్తాను, కానీ మా పేరెంట్స్ని అనకండి అని చాలా బాధపడుతుంది మేఘ్న. మేఘ్న అక్క ఎక్కడున్నావు నువ్వు, నాతో ఆడుకోవడం లేదు అని పిలుస్తాడు బిట్టు. బిట్టు ఇప్పుడు దాంతో నీకెందుకు, నువ్వు వెళ్ళి హోంవర్క్ చేసుకోరాదు అని అరుస్తాడు దేవ్. మేఘ్న అక్క నాకు హోంవర్క్ చేయిస్తుందని పిలుస్తున్నాను డాడీ అన్నాడు బిట్టు. ఎందుకు మీరు కోపంగా ఉన్నారు అని అడుగుతాడు. అలాంటి దాన్ని నీకు కాపలా పెట్టి వెళ్తున్నాను అని బాధగా ఉంది, కానీ ఏం చేస్తాం, నువ్వు మేఘన పక్కన ఉంటేనే హ్యాపీగా ఉంటావు. ఇలాంటి వాళ్ళు ఇలానే మనల్ని మాయ చేసి మన పక్కనే తిరుగుతూ ఉంటారు. వీళ్ళకి ఏమని పేరు పెట్టాలో కూడా తెలియదు అని మళ్ళీ గొనుక్కుంటాడు దేవ్. బిట్టు కోసం వస్తున్న మేఘన మళ్ళీ ఆ మాటలు మొత్తం వింటుంది. ఈసారి కన్నీరు ఆపుకోలేక అలానే ఏడ్చేస్తుంది. మేఘ్న అక్క నువ్వు ఇక్కడే ఉన్నావా అంటాడు బిట్టు దేవ్ వెనక ఉండడం చూసి. ఎప్పటి నుంచి పిలుస్తున్నాను తెలుసా, నువ్వు పలకడం లేదు అంటాడు బిట్టు. బిట్టు చూపులు తన వెనక ఉండేసరికి వెనక్కి తిరుగుతాడు దేవ్. మేఘ్న ఏడవడం చూసి ఏమైంది పిల్లకి ఏడుస్తుంది అని ఆలోచిస్తాడు. బిట్టు మేఘ్న దగ్గరకు వచ్చి అక్క ఎందుకు ఏడుస్తున్నావని కంగారు పడతాడు. నేనేమీ ఏడవడం లేదు, కళ్ళు మంటగా అనిపిస్తున్నాయి, అందుకే నీరు వస్తుంది అని చెప్పింది మేఘ్న. నేను 10 మినిట్స్లో ఫేస్ వాష్ చేసుకొని నీ దగ్గరకు వస్తాను బిట్టు అంది. నువ్వు నీ గదిలో ఉండు అని చెప్తుంది. త్వరగా వచ్చి హోంవర్క్ చేయించి వెళ్ళు, మళ్ళీ నువ్వు ఇంటికి వెళ్ళిపోతాను అంటావు కదా అన్నాడు బిట్టు. ఈరోజు మేఘ్న ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇక్కడే ఉంటుంది అన్నాడు దేవ్. నువ్వు రూమ్లోకి వెళ్ళు అని బిట్టుని కొంచెం గద్దిస్తాడు. ఐ హేట్ యు డాడ్, నువ్వు మార్నింగ్ నుంచి నా మీద కోపంగానే ఉన్నావు అంటాడు బిట్టు. సారీ మై సన్, కొన్ని టెన్షన్స్ వల్ల అలా ఉన్నాను. ఇట్స్ ఓకే, నేను చిన్నపిల్లోడినిగా అర్థం చేసుకుంటాను అని వెళ్ళిపోతాడు. బిట్టు చెప్పే తమాషా మాటలకి దేవ్కి నవ్వు వస్తుంది. అలా నవ్వుతూ మేఘన వైపు చూస్తాడు. ఆమె ఇంకా ఏడుస్తూనే ఉంటుంది. నీ ట్యాప్ని ఇంకా కట్టేయలేదేంటి, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు కోపంగా. ఇందాక చెప్పాను కదా అంటుంది కన్నీళ్లను తుడుచుకొని. నేనేమి బిట్టుని కాదు, పిచ్చి మాటలు చెప్తే నమ్మడానికి అంటాడు. మీరు ఆలోచించండి ఎందుకు ఏడుస్తున్నానో అంటుంది బిట్టు దగ్గరకు వెళ్తూ మేఘ్న. నాకేం పని లేదా దీని గురించి ఆలోచించడానికి అనుకున్నాడు దేవ్. నేను అన్న మాటలు వినిందా ఏంటి, అయినా వింటే విందిరే, నిజాలే కదా నేను అన్నది అనుకున్నాడు దేవ్. ఇలాంటి వాళ్ళ దొంగ కన్నీళ్ళకి అసలే పడిపోకూడదు, చాలా వేషాలు వేస్తారు వీళ్ళు. మేఘ్న తన కన్నీళ్లను తుడుచుకొని బిట్టుకి హోంవర్క్ చేయిస్తుంది. మేఘ్న అక్క నాకు హోంవర్క్ చేసి ఆకలి వేస్తుంది, జ్యూస్ తీసుకువస్తావా అని అడుగుతాడు ముద్దుగా. బిట్టు నువ్వు అసలు హోంవర్క్ కంప్లీటే చేయలేదు, అప్పుడే నీకు ఆకలి వేస్తుందా, స్టమక్ నిల్గా ఉంటే హోంవర్క్ ఫుల్గా చేయాలి అనిపించదు, ప్లీజ్ నా కోసం జ్యూస్ తీసుకురావా అన్నాడు. నేనైతే జ్యూస్ ఐస్ లేకుండానే తీసుకొస్తాను, నీకు ఇష్టమైతేనే చెప్పు అంది. ప్లీజ్ మేఘన అక్క ఈ ఒక్కసారికి కూల్వి తీసుకుని రావా, ఆఫ్టర్నూన్ ఐస్ క్రీమ్ కూడా తిన్నావు, పద్దాకలా ఇలా కూల్వి తింటే నీకు జలుబు చేస్తుంది బిట్టు. పో నీతో కట్టిఫ్ నేను వెళ్ళిపోతున్నానని ఫాస్ట్గా దేవగదిలోకి వెళ్తాడు. వర్క్ చేసుకుంటే బిట్టు వెళ్ళి డిస్టర్బ్ చేస్తాడు దేవ్ని. రేయ్ వర్క్ చేసేటప్పుడు లోపలికి రాకూడదు నాన్న అన్నాడు. అయినా నువ్వు మేఘనాతో కలిసి హోంవర్క్ చేస్తున్నానన్నావు, ఎందుకు ఇక్కడికి వచ్చావు అంటాడు. మేఘన నాకు జ్యూస్ తీసుకురమ్మంటే తీసుకురాను అంటుంది. ముందు నువ్వు హోంవర్క్ చేసావా లేదా చెప్పు అన్నాడు దేవ్. ఇంకా చేయలేదు,
నా పొట్టలో ఏదైనా పడితే నేను హోంవర్క్ చేస్తాను అంటాడు. మేఘ్నా బిట్టు కోసం రూమ్ బయట ఎదురు చూస్తూ ఉంటుంది. ఓయ్ మేఘ్నా అని గట్టిగా అరుస్తాడు దేవ్. ఆ మాటకి ఉలిక్కి పడుతుంది మేఘ్నా. వీడితో హోంవర్క్ చేయిస్తావా? అయినా నీకు అసలు వచ్చా వాడికి చేయించడానికి అన్నాడు. అయినా చదువులు చదువుకుంటే నాతో అలా ఎందుకు చేస్తావులే అనుకున్నాడు మళ్ళీ. మేఘనాకి ఏం చెప్పాలో తెలియక తెల్ల మొహం వేసుకుంటుంది. డాడ్, నీతో తను ఏం చేసింది? ఏం లేదు కానీ ముందు వెళ్ళి వర్క్ చేసుకో అంటాడు దేవ్ బిట్టుని. లేదు, నువ్వేదో విషయం చెప్పాలి అనుకుంటున్నావు, దాన్ని దాచేస్తున్నావు, నాకు ఇప్పుడే తెలియాలి అంటాడు. అది దేవ్ గారికి నేను ఒకసారి వర్క్ చేసి ఇస్తా అన్నాను, ఆ వర్క్ చేయలేకపోయాను, అందుకే అలా అంటున్నారు అంది మేఘన బిట్టుతో. అంటే డాడ్ అన్నట్టు నీకు ఏమీ రావా నాకు చెప్పడానికి అన్నాడు. పెద్ద పెద్దవి రావు, చిన్నవి అయితే చెప్పగలనురా, రా బిట్టు అని పిలుస్తుంది. మేఘన పీలమొహం వేసుకొని బిట్టు వెళ్ళు నాన్న, నన్ను డిస్టర్బ్ చేయకు అంటాడు దేవ్. సరే డాడీ, మీరు వర్క్ చేసుకోండి, మేఘనాకి రాకపోతే నేను మీ దగ్గరికి వస్తానులే అంటాడు. ముందు నీకు వచ్చా అని అరుస్తాడు. మీరు చెప్తేనే కదా నాకు వచ్చేది అంటాడు బిక్కమొహం వేసుకొని బిట్టు. బిట్టు ఇలా రా నాన్న, డాడీని డిస్టర్బ్ చేయకు అంటుంది మేఘన మళ్ళీ. మీ ఇద్దరూ కలిపి నా స్టడీని డిస్టర్బ్ చేస్తున్నారు, నాకు కోపం వచ్చేస్తుంది, నేను ఇప్పుడే వెళ్ళి స్నాక్స్ తింటాను, బూందీ లడ్డు, కొబ్బరి బూర, అబ్బా బూందీ లడ్డు ఎంత మెత్తగా ఉంటుందో తెలుసా అంటాడు బిట్టు పొట్టని పట్టుకొని. బిట్టు ప్లీజ్ సైలెంట్గా ఉండు, డాడ్ మళ్ళీ తిడతారు. అయినా నువ్వు ఈ మధ్య స్వీట్స్ ఎక్కువగా తింటున్నావు, స్వీట్స్ ఎక్కువగా తింటే లావ్ అయిపోతావు. లావ్ అయితే ఏమవుతుంది అని అడుగుతాడు బిట్టు మేఘనాని. అయ్యో, ఇప్పుడు నీతో వాదించే ఓపిక నాకు లేదు, అయితే నాకు లడ్డు కావాలి, లడ్డు కావాలి అని పెద్ద పెద్దగా అరుస్తాడు. ఏయ్ ఏంటి ఆ గోలా, వాడిని సరిగ్గా చూసుకోలేవా అన్నాడు కోపంగా దేవ్. ఆ వాయిస్కి భయపడి బిట్టు పారిపోతాడు అక్కడి నుంచి. మేఘ్నా మాత్రం భయంగా అక్కడే నిలబడిపోతుంది. నీకు బొట్టి పెట్టి చెప్పాలా, కదలవే అంటాడు కోపంగా ఆమె మీదకు వెళ్ళి. మేఘన భయంతో అలానే బిగుసుకుపోతుంది. ఆమె నడుము మీద చేయి వేసి, ఎందుకు ప్రతిసారి మొహాన్ని అలా అమాయకంగా పెడతావు? మొహం అమాయకంగా ఉన్న వేషాలు మాత్రం చాలా ఘోరంగా ఉంటాయి కదా. డబ్బుల కోసం ఏమైనా చేస్తావు, అందుకే నేను పిలిచినప్పుడల్లా నా దగ్గరికి వస్తూ ఉంటావు, నాకు నా కొడుక్కి సేవ చేస్తూ ఉంటావు. కొంపతీసి ఇలానే సేవ చేస్తూ నా దగ్గర ఉండిపోవాలి అనుకుంటున్నావా? అలాంటి డ్రీమ్స్లో ఏమైనా ఉంటే బయటకు వచ్చే, ఎందుకంటే ఇలాంటి చీప్ క్యారెక్టర్ ఉన్న అమ్మాయిని నా పక్కన కూడా ఉండనివ్వను. ఏదో నా కొడుకు కోసం నిన్ను భరిస్తున్నాను తప్ప నీలాంటి వాళ్ళని చూడాలి అంటేనే నాకు అసహ్యం. దేవనే ఒక్కొక్క మాట గుండెల్లో పదునుగా గుచ్చుకుంటుంటే ఆమెకి తెలియకుండానే కన్నీళ్లు కారుతూ ఉంటాయి. నీ కళ్ళల్లో ఎన్ని కన్నీళ్ళు ఉన్నాయి ఏంటి? కావాల్సినప్పుడల్లా దొంగ కన్నీరు కారుతూనే ఉంటాయి. నాకు తెలిసి సముద్రాలు అయినా ఇంకిపోతాయేమో కానీ నీ కళ్ళల్లో నీరు ఇంకిపోదు. ఇంటి దగ్గరే ట్రైన్ అయి వస్తావా, లేకపోతే అప్పటికప్పుడే ఏం చేయాలో ఆలోచించుకుంటావా? ఏమోలే, నువ్వేం చేస్తే నాకెందుకు? నీలాంటి చీప్ ట్రిక్స్ వాళ్ళకి నేను పడను. మీ ఆడవాళ్ళు అంతే కదా, అబ్బాయిల్ని వలవేసి పడేద్దాం అనుకుంటారు. ఆడవాళ్ళు అంటేనే అంతే అంటూ ఆమె లిప్స్ని చూస్తూ కిస్ చేస్తాడు దేవ్. ఇప్పటి వరకు తిట్టి మళ్ళీ కిస్ చేస్తుంటే మేఘ్నాకి చిరాగ్గా అనిపిస్తుంది. అలా అని దేవ్ని నెట్టేసి వెళ్ళిపోలేదు. తన పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా ఉంటుంది. చేసేదేమీ లేక సైలెంట్గా అలానే ఉండిపోతుంది. ఒక 5 minutesకి తన లిప్స్ని వదిలి నైట్ త్వరగా డిన్నర్ కంప్లీట్ చేసి నా రూమ్కి వచ్చే అంటాడు. అలానే సార్ అని తల ఊపుతుంది మేఘ్న. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. అండ్ నిన్న జరిగిన మిస్టేక్ గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు. నేను 4th అప్డేట్ ఆల్రెడీ ఇచ్చానని చెక్ చేసుకోలేదండి. మీరందరూ ఆల్రెడీ 4th అప్డేట్ అప్లోడ్ చేసిన తర్వాత కొంతమంది సూపర్ అన్నారు, కొంతమంది ఎందుకండి ఇచ్చిన అప్డేట్ ఇస్తున్నారు అని పెట్టేసరికి నేను ఇచ్చాను, నేను ఇవ్వలేదు కదా అని మళ్ళీ ఒకసారి మొత్తం చెక్ చేసుకుంటే ఆల్రెడీ 4th అప్డేట్ నేను ఇచ్చేసాను. అయ్యో, నేను ఇలా మిస్టేక్ చేశాను అనుకున్నాను. ఆల్రెడీ 4th అప్డేట్ వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేశానా?
మళ్ళీ నిన్న స్పెషల్గా వాయిస్ ఓవర్ ఇచ్చి ఆ 4th అప్డేట్ని మళ్ళీ అప్డేట్ చేసిన. అదేంటి నేను ఇంత మిస్టేక్ చేసిన అనుకున్నాను. తీరా చూస్తే చాలా వ్యూస్ వచ్చేసాయి. మేబీ నాకు తెలిసి 4th అప్డేట్ కొంతమంది చదవలేదేమో. కొత్తగా చదివిన వాళ్ళైతే మాత్రం సూపర్ అది ఇదని కామెంట్స్ పెట్టారు. మేబీ కొంతమంది చదివారు, కొంతమంది చదవలేదు అనుకున్నా. ఫోన్లే మళ్ళీ రిమెంబర్ అయినట్టు ఉంటుందిలే అని చెప్పేసి ఆ అప్డేట్ని అయితే డిలీట్ చేయలేదండి, అలానే ఉంచేశాను. సో అలా ఉంచేసాను కదా, మళ్ళీ ఈరోజే 5th అప్డేట్ పెడితే కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పేసి నిన్న నేను 5th అప్డేట్ పెట్టలేదు. సో ఈరోజు అయితే 5th అప్డేట్ని నేను ఇప్పుడే వాయిస్ ఇస్తున్నా. ఈ వాయిస్ కంప్లీట్ అయిపోగానే మీకు ఇస్తాను. ఇదే మ్యాటరు నేను స్టార్టింగ్లో చెప్దామని చూస్తే చాలా దూరం వెళ్ళిపోతుంది నేను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ మొత్తం కూడా. సో అందుకనే నేను ఇంత ఎక్స్ప్లెనేషన్ లాస్ట్లో మీకు ఇవ్వలేదు. అండ్ ఇప్పుడు నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే, స్టోరీ ఈ మధ్య కదా స్టార్ట్ చేసింది నేను. కొంచెం హ్యూజ్ సక్సెస్ అయితే కనుక వస్తే కొంచెం లెంతీ అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే షార్ట్ అప్డేట్స్ ఇస్తున్నాను కదా. నాకు తెలిసి మీలో చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారేమో, బట్ ఎవరు కామెంట్ అయితే చేయడం లేదు స్టోరీ ఏంటి ఇంత చిన్న అప్డేట్ ఇస్తున్నారని. మేబీ మీకు ఇది సరిపోతుందేమో. ఓకే, ఇది వరకు సరిపోతే ఓకే, లేదు మాకు అప్డేట్ కొంచెం లెంత్ పెంచండి అంటే నేను చూస్తాను. ఎందుకంటే కొన్ని ఎపిసోడ్స్ అనేవి నేను పోగు చేసుకున్న తర్వాత లెంతీ అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎపిసోడ్స్ నా దగ్గర లేకుండా మీకు లెంతీ అప్డేట్స్ ఇచ్చేసాను అనుకోండి, స్టోరీ త్వరగా అయిపోతుంది, మీరు ఆ తర్వాత డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. సో అందుకే నేను ఒక ప్లాన్ ప్రకారం ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ దాదాపు నేను మళ్ళీ రెగ్యులర్గా అప్డేట్స్ ఇవ్వడం మొదలుపెట్టి 2 వీక్స్ అయినట్టుంది. 2 వీక్స్ నుంచి అదివరకు 2-3 డేస్కి ఒక అప్డేట్ ఇచ్చేదాన్ని. బట్ ఇప్పుడు మ్యాక్సిమం 1-2 రోజులు మిస్ అయిన అప్డేట్స్, బట్ రెగ్యులర్గా అయితే ఇస్తున్నాను. ఎవరో నీ బేబీ స్టోరీ ఎందుకు నాకు అంత టైం టేకింగ్ తీసుకుందో కూడా అర్థం కావట్లేదు. అసలు ఆ స్టోరీని ఆల్రెడీ రాసున్నా కూడా వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడానికి చాలా అంటే చాలా టైం టేకింగ్ తీసుకున్నాయి. ఎందుకంటే దానికి అంత హ్యూజ్ రెస్పాన్స్ లేదు. రెస్పాన్స్ వచ్చి కామెంట్స్, లైక్స్, షేర్స్, సబ్స్క్రైబర్స్ వస్తేనే నాకు ఏదైనా రాయాలి, చెయ్యాలి, ఇవ్వాలి అని బుద్ధి అవుతుంది. బట్ దానికి అంత రెస్పాన్స్ రాకపోయేసరికి నాకు కూడా దాని మీద అంత ఇంట్రెస్ట్ రాలేదు. అందుకే త్వరగా ఇవ్వడానికి నేను అంత ఉత్సాహం చూపించలేదు. మేబీ అది ఓల్డ్ మోడల్ ఆఫ్ టైప్ స్టోరీగా ఉండడం వల్ల అనుకుంటా. ఇప్పుడు అన్నీ అప్డేటెడ్ వర్షన్స్ కదా, ఆడియన్స్ ఏ టైప్ ఆఫ్ స్టోరీస్ని కోరుకుంటున్నారో కూడా నేను గెస్ చేయగలుగుతాను. బట్ అదే జోనర్ ఎన్నని చదువుతారబ్బా మీరు. ఆ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య అంతా బాగోదు, ఆ వైఫ్ని హస్బెండ్ టార్చర్ చేయడం, తర్వాత తన ప్రేమను తెలుసుకొని వచ్చేయడం, వెనక ఏదో ఒక స్టోరీ ఫ్లాష్ బ్యాక్ ఉండడం. సో అవన్నీ రెగ్యులర్ థింగ్స్ కదా, రాయాలంటే నాకే ఏదోలా అనిపిస్తుంది. బట్ ట్రెండింగ్ అయితే అదే నడుస్తుంది. ఇప్పుడేంటి థింక్ 2-3 ఇయర్స్ నుంచి అదే ట్రెండ్ నడుస్తుంది. అదే ట్రెండ్లో ఎన్ని స్టోరీస్ వచ్చినా ఆడియన్స్ కూడా బాగా ఇష్టంగా చదువుతున్నారు ఈ CEO ప్రేమ కథలు ఇవన్నీ. బట్ నాకు ఆ రెగ్యులర్ వేలో రాయాలన్నా కూడా చిరాగ్గా అనిపిస్తుంది. బట్ మీరు కోరుకుంటే కనుక ట్రై చేస్తాను. ఇదైతే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్.